హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నుంచి మనం అడిషన్ ఆఫ్ వెక్టర్కి సంబంధించి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం ముందుగా. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో చూడండి, ముందుగా 2 మార్క్స్ చూడండి. ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూడబోతున్నాం. సో ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్. చూడండి ఎంత సింపుల్ ఇది. సో ఫైండ్ ద యూనిట్ వెక్టార్ అన్నాడు. యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టార్ ఏ బార్ అన్నాడు. ఇక్కడ మనకు వెక్టార్ అయితే ఇచ్చేసాడు. వెక్టార్ ఉంది. ఇప్పుడు యూనిట్ వెక్టార్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు మనకు తెలుసు మామూలుగా ఫార్ములా. సో ఏ బార్ డివైడెడ్ బై మోడ్ ఆఫ్ ఏ బార్ మామూలుగా. సో ఏ బార్ యొక్క మామూలుగా మనకు ద యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ ఓకే ఈజ్ ఏ బార్ డివైడెడ్ బై మోడ్ ఆఫ్ ఏ బార్. సో ఏ క్యాప్తో కూడా రిప్రజెంట్ చేస్తారని చెప్పాను. సో ఏ క్యాప్ టోటల్ యూనిట్ వెక్టర్ అంటే ఏ క్యాప్ అనమాట. ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డివైడ్ బై మోడ్ ఆఫ్ ఏ బార్ ఇది. ఓకే, సో మోడ్ ఆఫ్ ఏ విధంగా మోడ్ ఆఫ్ ఏ బార్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే తెలుసు మనకు. మోడ్ ఉందంటే ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ ఇందులోపల ఓకే. సో x² ప్లస్ y² ప్లస్ z² ఇది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఇది మనకు xi బారు ప్లస్ yj బారు ప్లస్ zk బార్. ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయిందని అర్థం అనమాట. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు లెక్క. అసలు కేనే లేదంటే 0 ఇంటూ k బార్గా రాసుకోవాలి. ఓకే, అప్పుడు మనకు z అనేది 0 అయిపోయిందని అర్థం అనమాట. అది. సో మనకి x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 3, z ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు మోడ్ ఆఫ్ ఏ బార్ అనేది వచ్చేస్తుంది. మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ అనేది వచ్చేస్తుంది మ్యాగ్నిట్యూడ్. ఓకే, పైన మనకి ఏ బార్ ఎలాగో పడిచ్చిండేది ఉంది. అంతే, సాల్వ్ చేయడం ఇంకా మనకు అర్థమైందా. సారీ, చూడండి, ఆన్సర్ గివెన్ ఏ బార్ అనేది రాసుకోవడం జరిగింది. ఇంకా మోడ్ ఆఫ్ ఏ బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2² ప్లస్ 3² ప్లస్ 1². స్క్వేర్ రూట్ ఆఫ్ 2² అంటే 4 ప్లస్ 3² అంటే 9 ప్లస్ 1 ఇంకా. సో 9 1 10 ప్లస్ 4 అంటే 14, స్క్వేర్ రూట్ ఆఫ్ 14 అంతే. ఇంకా ఇది మోడ్ ఆఫ్ ఏ బార్. చూడండి, వీ నో దట్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈజ్ తెలుసు మనకు. ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డివైడెడ్ బై మోడ్ ఆఫ్ ఏ బార్. ఇది ఫార్ములా మనకు మామూలుగా తెలిసిండేది కాబట్టి ఇది అప్లై చేస్తాం. ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్, దీని పరంగా ఏ బార్ ఈజ్ ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు పైన మనకి ఏ బార్ ఉంది కాబట్టి ఫార్ములా పరంగా ఇది ఏ బార్ వాడు ఏది ఇచ్చింటే అంత అలాగే దింపేస్తావు. వాడు ఏది ఇచ్చింటే అది అలాగే రాస్తావు డివైడెడ్ బై ఇంకా మోడ్ ఆఫ్ ఏ బార్ కాబట్టి ఇంకా ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ఇచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మనకి ఏ క్యాప్ అని కూడా పెట్టండి, బాక్స్లో పెట్టండి, నీట్గా ఉంటుంది యూనిట్ వెక్టర్ కాబట్టి. లేదు ఇక్కడ ఈ విధంగా కూడా రాసుకోండి. ఇక్కడ సో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 14 సపరేట్ రాయండి ఇంటూ సో 2i బారు ప్లస్ 3j బారు ప్లస్ k బార్ అంతే. ఇది బాక్స్లో పెట్టేసింది. నెక్స్ట్ చూద్దాం సెకండ్ వన్. సో లెట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చాడు, బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చాడు, సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చాడు. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అన్నాడు. ఓకే, ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, చాలా ఈజీ. ఇక్కడ ఏ బారు బి బార్ సి బార్ అని 3 వెక్టార్స్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే మైనస్ వస్తుంది ఫార్ములాలో. ఓకే, సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ యొక్క మనకు యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. అంటే దీనికి అంతా క్యాప్ పెట్టేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ విధంగా అవుతుందంటే సో ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, సో యూనిట్ కదా యూనిట్ వెక్టార్. సో కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇంకా డివైడెడ్ బై మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అనమాట. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, వాడు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అంటే వాడు ఇచ్చాడు, సమ్ చేసుకోండి. ఓకే, దాన్ని సమ్ చేసుకోవాల్సి ఉంటుంది, వచ్చేస్తుంది. తర్వాత దానికి మోడ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. మామూలుగా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వచ్చేస్తుంది యూనిట్ వెక్టార్ అనేది ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ మైనస్ కాబట్టి. ఇది అంతే. సో చూడండి, గివెన్ ఏ బార్ అనేది రాయడం జరిగింది, బి బార్ సి బార్ రాయడం జరిగింది. వీ నో దట్ మామూలుగా తెలిసి ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఏ బార్ డివైడెడ్ బై మోడ్ ఆఫ్ ఏ బార్. ఓకే, సో ఇక్కడ ఏ బార్ అనేది నాన్ జీరో వెక్టార్ మనం ఫార్ములాలోనే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం యూనిట్ వెక్టర్ కావాలంటే ఫార్ములా ఏ బార్కి. అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజ్ పడద్ది ఇది. అది నెక్స్ట్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈజ్ నాకు మైనస్తో అయితే డినోట్ చేస్తాం అంతే. ఇప్పుడు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ముందుగా అయితే చేద్దాం ఇది. సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. చూడండి, 2i బారు ప్లస్ i బార్ 3i బార్, 4j బారు ప్లస్ j బార్ 6j బార్, ఇక్కడ కూడా జే బార్ ఉంది. ఓకే, ఇక్కడ 2 ఇక్కడ 4 6j బార్. నెక్స్ట్ మైనస్ 5k బారు ప్లస్ k బార్ అంటే మైనస్ 4k బారు మైనస్ 4k బారు 2k బార్ మైనస్ 2k బారు. ఓకే,
ఇది ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా ఈ దేని దాన్ని 5 ఒకటి చూసుకోండి, జే ఒకటి చూసుకోండి, కేది ఒకటి చూసుకోండి. ఇక్కడ చూడండి అయ్యే లేదంటే 0 అయిపోయిందని అర్థం అనమాట. 0 ఇంటూ ఐ బార్గా రాయాలన్నమాట. 0 అంటే 0 కాబట్టి ఓకే, అర్థమైంది. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది, ఇది ఒక వెక్టార్. ఇప్పుడు దీనికి మనకు మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మనకు తెలుసు 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. ఇక్కడ -2 జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2, ఇక్కడ జాగ్రత్త -2 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్కి స్క్వేర్ చేసినా ప్లస్ అవుతుంది కాబట్టి ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే 4. 36 ప్లస్ 4 40 ఒక 9 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7 అనమాట ఇది. సో దేర్ఫోర్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇది ఫార్ములా అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ అలాగే పెట్టాను ఇంటూ ఇదంతా వెక్టార్ ఇది రాయడం జరిగింది డివైడెడ్ బై ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది 7 వచ్చింది కాబట్టి 7 అంతే. కావాల్సింటే ఇక్కడ 1/7 -1/7 ఇంటూ సో 3i బార్ ప్లస్ 6j బార్ మైనస్ 2k బార్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది బాక్స్లో పెట్టేసేయండి అంతే, ఈజీ కదా. నెక్స్ట్ చూద్దాం థర్డ్ వన్. లెట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఏ బార్, అండ్ బీ బార్ వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి కే బారే లేదు, కే బార్ లేదంటే 0 ఇంటూ కే బార్ అయిపోయింది అర్థం, అంటే 0 అయిపోయింది జెడ్ ఈజ్ ఈక్వల్ టు అనేసి అర్థం ఇక్కడ అది. సో ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అన్నాడు. సో ఏ బార్ బీ బార్ అనే వెక్టార్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అన్నాడు. ఈజీనే, ఏ బార్ ప్లస్ బీ బార్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ వెక్టర్ కాబట్టి ఏంటి ఫార్ములా మనకు ఏ బార్ ప్లస్ బీ బార్ డివైడెడ్ బై మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అవుతుంది అనమాట. ఓకే, ముందుగా ఏ బార్ ప్లస్ బీ బార్ సమ్ చేద్దాము. చూడండి ఫార్ములా అయితే రాయడం జరిగింది. ఇక్కడ ఇన్ ద డైరెక్షన్ అన్నాడు కాబట్టి మామూలుగా ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే మైనస్ అనేది వచ్చేది, అంతే ఏం లేదు. ఓకే, ఇప్పుడు ప్లస్ అయిపోయింది అంతే ఏం లేదు. ఇది ఏ బార్ ప్లస్ బీ బార్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐ బార్ ప్లస్ 3i బార్ అంటే 4i బార్ ప్లస్ 2 + 1 అంటే 3j బార్ ప్లస్ ఇంకా 3k బార్ అంతే. ఇంకా మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 34 అయితే అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయడమే అంతే, ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా ఇది పైన అయితే ఇది ఏ బార్ ప్లస్ బీ బార్ డివైడ్ బై మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అంటే ఇది 34 స్క్వేర్ రూట్ ఆఫ్ 34 అంతే. కావాల్సింటే ఇక్కడ పెట్టుకోండి ఏ బార్ ప్లస్ బీ బార్ క్యాప్ అనేసి కూడా పెట్టుకోవచ్చు, బాక్స్లో పెట్టేసి అంతే.